అందరికీ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నా పేరు జాహెదా. మాది గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామం నుండి వచ్చాను సార్. నేను పెళ్ళి అయిన తర్వాత నుండే కూలి పనికి వెళ్ళేవాళ్ళం. కానీ కూలి చేసుకున్నా కూడా మాకు సరిపోయేది కాదు. 2 పిల్లలు మాకు. మా పిల్లల్ని చదివించుకోవడానికి మేము తినటానికే మాకు సరిపోయేది కాదు సార్. మా పక్కన ఉన్న వెలుగు సంస్థలో ఒక మహిళ తప్పుకుంటుందమ్మా, మీరు ఉంటారా డోక్రా గ్రూప్లో అని నన్ను అడిగారు. సరే మేడం ఉంటానని చెప్పాను. దాంట్లో ఉన్నాను. ఫస్ట్ లోన్గా నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ 1,00,000 రూపాయలతో పిల్లల్ని చదివించుకొని ఇల్లు కొంచెం బాగు చేయించుకున్నాను. అయినా కూడా అదే పరిస్థితి మాది. కానీ నేను కూడా ఏదో ఒకటి చేస్తానని అనుకున్నాను. మా వెలుగు సార్కి చెప్పాను. చెప్తే సరేమ్మా నువ్వేమన్నా వ్యాపారం పెట్టుకుంటావంటే మీకు లోన్ ఇస్తామని అన్నారు. మా ఆయనకి చెప్పాను, నేనేమన్నా వ్యాపారం పెట్టుకుందాం అంటున్నానండి అంటే, నీకు చదువు లేదు నాకు చదువు లేదు, ఎందుకు మనకి ఇదంతా కూలి చేసుకుంటున్నాం కదా, ఇలాగే బతుకుదామన్నారు. కాదు కాదు చదువు లేకపోయినా సాధిస్తాము, సాధించే చూపిస్తాను అన్నాను. సరే నీ ఇష్టం, నువ్వు అంటున్నావు కదా, అది కూడా చూస్తానులే అన్నాడు. 1,50,000 లోన్ తీసుకొని బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేశానండి. నేను ఒక 2-3 నెలలు నేను ఇబ్బంది పడ్డా కూడా తర్వాత నుండి నా విజయం స్టార్ట్ అయింది. రోజుకు 10-12 వేలు బేరం చేశాను. 4 ఉపాధి, 3 దాంట్లో నాతో ఉన్న సభ్యులతో 3 ఉపాధి ఇచ్చాను. వాళ్ళకు రోజు 1,200 కూలి ఇచ్చాను. నెలకు 30,000 దాకా నేను మిగిలించుకున్నాను. ఈరోజు నా భర్త, నా పిల్లలు, నేను ఆనందంగా ఉంటున్నాం. కానీ నాలాగా ఇంకా చాలామంది వెనకబడే ఉన్నారు. వంటగదులకే ఉన్నారు పరిమితమై. వాళ్ళు కూడా రావాలి. ఈ వెలుగు సంస్థ ద్వారా ఏదన్నా వ్యాపారం పెట్టుకోవాలి, వాళ్ళు కూడా ముందుకు రావాలి, బాగా అభివృద్ధి చెందాలని ఈ వెలుగు అనే కార్యక్రమం స్థాపించింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన రుణం ఎప్పటికీ మనం తీర్చుకోలేం. ఎందుకంటే ప్రతి మహిళ వంటింటికే పరిమితం అవ్వాలి అనే ఇది లేకుండా మీరు కూడా సాధిస్తారు, సాధించగలరు, రండి సమాజంలోకి రండి, ఈ డోక్రా గ్రూపుల ద్వారా మీరేమైనా సాధించగలుగుతారని చెప్పి ఈ డోక్రా గ్రూపుని సాధించిన దేవుడు ఆయన. ఆయనకి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక తండ్రి కూతుర్ని దీవించినట్టు ఆయన మనందరినీ దీవించారు డోక్రా ద్వారా. ఆయన వేసిన డోక్రా అనే విత్తనం ఇంత పెద్ద చెట్టు అయిందండి. ఇది చాలు మనకి, ఇది చాలు. ప్రతి మహిళ రావాలి, విజయం సాధించాలి, మన చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబెట్టాలి. అదే నేను కోరుకునేది. నాలాగా ప్రతి మహిళ వెదగాలి. అందరి తరఫు నుండి సార్ మీకు కృతజ్ఞతలు సార్. మీరున్న బట్టే ఇంత అభివృద్ధి చెందాం. మీరు వేసిన విత్తనం ఇంత పెద్దదైంది, అది ఫలాలు కూడా ఇస్తుంది. అది మీరు చూస్తున్నారు. మీరే రావాలి, మీరే కావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. అది మేమందరం కోరుకుంటున్నాం.